అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పటిదాకా మీకు వీడియోస్ పెడుతూనే ఉన్నానండి. అబ్జెక్షన్స్ హౌ టు బి రైజ్డ్ అనేది ఇన్ ద ఫార్మాట్ వాట్ షుడ్ బి రిటర్న్ అనేది ఏం రాయాలనేది చెప్పానండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలాయి. మీరు కూడా నాకు ఇవన్నీ కూడా పంపించారు, నేను కూడా అబ్జర్వ్ చేశానండి. అందులో ఒకటి ఏదైతే ఇంకో క్వశ్చన్, ఇఫ్ ఏ పోస్ట్ మ్యాన్స్ బీట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఏ సింగిల్ టౌన్ ఆర్ ఇంకా ఉందండి క్వశ్చన్. విలేజ్ బుక్ ఇన్ ఫార్మ్ నెంబర్ ఫార్మాట్ ఇచ్చారు. MS 86 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. MS 81 ఇచ్చినట్టున్నారు. MS 86 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇన్ రూల్ నెంబర్ 136 ఆఫ్ వాల్యూమ్ 6 పార్ట్ 3 it is clearly mentioned that the postman visit book format is MS 86 but not MS 81. Therefore it is requested to consider the answer option A but not C. ఇది రాయాలండి, అంటే రిమార్క్స్ అంటే కాలం నెంబర్ 9. ఇన్ ద సేమ్ వే పోస్ట్మ్యాన్ సర్వీసెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్, మీరు మొబైల్ బ్యాంకింగ్ గురించి అన్నారు, అది కూడా యాడ్ చేయాలి సార్, మాకు అబ్జెక్షన్ అదే అని అన్నారు. దానికి కరెక్ట్ ఆప్షన్ నాట్ అపియరింగ్ అండి. అక్కడ కరెక్ట్ ఆప్షన్ కుదరట్లేదు, ఎందుకంటే రెండు కరెక్ట్ అనే ఇస్తున్నారు, ఈ మొబైల్ దీన్ని తీసుకోలేదు. కాబట్టి యాజ్ పర్ రూల్ నెంబర్ 112 ఆఫ్ వాల్యూమ్ 6 పార్ట్ 3 విత్ ఇన్ బ్రాకెట్స్ న్యూ 112 ఆఫ్ వాల్యూమ్ 6 పార్ట్ 3 న్యూ అండి. న్యూ వర్షన్లో postman services can also be utilized in mobile banking services to the public. Therefore, the answer D is not correct. It is requested to add marks to all the candidates for this question. అందరికీ కూడా మాకు మార్క్ కలపండి అనేది ఇవ్వడం జరిగిందండి. నేను ఇప్పటివరకు పెట్టినటువంటి వీడియోస్ మ్యాథ్స్ అండ్ క్వశ్చన్స్కి సంబంధించిన వాటికి ఏదైతే రైజ్ చేయాలనుకున్నామో అబ్జెక్షన్స్, వాటికి సంబంధించి మీరు కాలం నెంబర్ 8 and 9లో ఏం రాయాలి అనేది చెప్పానండి. ఫస్ట్ వీడియోలో మీకు దానికి సంబంధించి ఏవేవైతే ఆప్షన్స్ని ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ అబ్జెక్షన్స్ ఫార్మాట్ అనేది మీరు ఆ ఫార్మాట్లో టైప్ చేయించేసి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అన్నింటినీ చేసి ఒకసారి వీలైతే నాకు పెట్టండి, నేను ఒకసారి చూస్తాను ఎలా ఉందనేది. అయిన తర్వాత మీరు సబ్మిట్ చేసేయచ్చండి, మెయిల్లో పంపాలి. మీకు దాంట్లో ఇచ్చింటారు, ఆ మెయిల్ ద్వారా పంపాలి. 10th ఈజ్ లాస్ట్ డే అండి, దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో. మీరు ఈరోజు రేపట్లో అన్నీ ఇచ్చేసుకోండి. మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నా వాటిలో రీజనబుల్గా ఉన్నవే నేను చేశానండి. మీకు ఏదైనా ఉంటే ఊరికే నాకు వాట్సాప్లో పెట్టండి, ఐ విల్ గివ్ ద ఆన్సర్. బట్ డైరెక్ట్ అంటే కరెక్ట్ ఆప్షన్స్ ఉన్న చోట మనం దాన్ని రైట్ చేసినా దర్ ఈజ్ నో యూజ్ అండి, మనకు మార్క్ రాదు. అట్లాంటి దాంట్లో నేను యాజ్ పర్ రూల్ ఉన్నటువంటివే ఇచ్చేసానండి. ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారని మనం చెప్పలేమండి. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆన్సర్, వాళ్ళకి సంబంధించిన ఆన్సర్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకు కొన్ని మార్క్స్ చేంజ్ కావచ్చండి. అది క్యాండిడేట్స్కు బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగిందంటే అన్నీ చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు జస్ట్ వాట్సాప్లో పెట్టండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.